KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను భౌతికంగా, మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు చంపేందుకు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపిన వివరాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సూర్యాపేటలో ఘనంగా జరిగిన వివాహ సమయంలో 5 కోట్ల ఖర్చుతో పాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇతర కానుకలు ఇచ్చినట్లు మేఘన తెలిపారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అదనంగా మరో 5 కోట్ల నగదు, ఫార్చునర్ కారుతో పాటు అత్త, ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె పేరిట ఉన్న ఆస్తులను భర్త రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, పెళ్లికి ముందే భర్తకున్న శారీరక సమస్యలను దాచిపెట్టి మోసం చేశారని వెల్లడించారు. అంతటితో ఆగకుండా తనను అంతమొందించేందుకు అత్తారింటి వారు రకరకాల కుట్రలు చేశారని మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకసారి ఇంటి టెర్రస్ పై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము స్వామి అనే వ్యక్తి కలిసి కిందకు తోసేయడానికి చూశారని చెప్పారు. గోవా ట్రిప్ కు వెళ్లిన సమయంలో బోటులోంచి నీటిలోకి నెట్టేయడానికి ప్రయత్నించి నిర్ధన ప్రాంతంలోని వదిలేసి వెళ్లారని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నార్సింగిలోని విల్లాకు తీసుకెళ్లి కొట్టి కాళ్లతో తన్ని దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని వాపోయారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో మామ జోగి రమేష్ ముఖంపై దిండు గట్టిగా నొక్కిపెట్టగా భర్త రాజీవ్ మెడకు చున్ని బిగించి చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లే వింటానని కాళ్లపై పడి వేడుకోవడంతోనే ఆ రోజు ప్రాణాలతో వదిలేశారని చెప్పారు. రోజుల తరబడి ఇంట్లోనే బంధించి తిండి పెట్టకుండా వేధించారని, ప్రాణభయంతోనే తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు స్పష్టం చేశారు. మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.